everyone, welcome back to my channel. సో ఇవాళ మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి రిసార్ట్కి వెళ్ళబోతున్నాం. ఎందుకు అనుకుంటున్నారా, మా బొమ్మర్ది వాళ్ళ బర్త్డే ఉంది అండ్ నెక్స్ట్ అయితే మా పెద్ద మమ్మీ పెద్ద డాడీ వాళ్ళ యానివర్సరీ ఉంది. సో పెద్దగా సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. మా మామయ్య అంటే వాళ్ళకి ఎప్పుడు ఇలానే చేపిస్తాడు బర్త్డేస్ పెద్దగా. సో అందరం ఫ్యామిలీ మొత్తం కలబోతున్నాం. నేను అయితే మీకు అందరినీ చూపిస్తా, అందరినీ ఇంట్రడ్యూస్ కూడా చేస్తా. నేను ఇంకా చాలా డేస్ తర్వాత హాస్టల్ నుండి వచ్చిన, లైక్ గృహప్రవేశం కూడా నేను ఒక్కరోజే వచ్చిన అండ్ దాంట్లో మిస్ అయినా అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు దాంట్లో నేను కూడా ఉన్నా. సో ఇప్పుడు నేనైతే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయబోతున్నా. నాకైతే కొంచెం చాలా ఎక్సైటెడ్గా ఉంది బికాస్ అందరు కలుస్తున్నాం, అందరు కజిన్స్ ఉంటారు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను మొత్తం అన్ని బట్టలు చదువుకోవాలి. లిటరల్లీ నేను ఏం చదువుకోలేదు, లైక్ నా జ్యువెలరీ, నా క్లాత్స్ అట్లా అంతా అవే పడున్నాయి అన్నమాట. సో చూడాలి, ఇంకా వెళ్ళి వెతికి అన్నీ తీసుకొని పక్కన పెట్టాలి, ఏమేమి వేసుకోవాలి, ఈవినింగ్కి నైట్కి. చాలా ఫన్ ఉండబోతుంది అనమాట. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మేము ఏమేమి చేస్తామో, లైక్ ఎలా ఎంజాయ్ చేస్తామో, మా ఫ్యామిలీతో మేము కలిసి ఎలా ఉంటామో అన్నీ నేను వీడియో మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం చదువుకుందాం. అండ్ మీరు కూడా, మీకు ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇష్టమా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ కంటే నేను ఫ్యామిలీతోనే ఎక్కువ ఉంటా, ఎందో ఏమో నాకు తెలీదు. బికాజ్ అంటే చిన్నప్పటి నుండి కజిన్స్తోనే, లైక్ మా లైఫ్ మొత్తం కజిన్స్తోనే ఉండే అనమాట. లైక్ దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ వస్తే చాలు ఊరికి వెళ్ళిపోయి మస్త్ ఎంజాయ్ చేస్తుండే. లైక్ ఒక టెంట్ వేసుకొని, పెద్ద టెంట్, మొత్తం ఫ్యామిలీస్. లైక్ ఇంకా ఫ్యామిలీస్ అన్నాక కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి పోతాయి. లైక్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు కూడా ఆ టైం వచ్చిందనమాట. చాలా డేస్ తర్వాత అందరం కలవబోతున్నాం. అంటే అక్వాల రిసార్ట్ కూడా అక్వాల గృహప్రవేశం కూడా కలిసిరు, బట్ నెక్స్ట్ ఇదనమాట. సో చూడండి, వ్లాగ్ మొత్తం మిస్ అవ్వకుండా అని చెప్తున్నా అంతే ఇంకా. అండ్ సో ఇవన్నీ చేసేలోపు నేను మీతో అయితే మాట్లాడదాం అనుకున్నా కొద్దిసేపు. లైక్ ఈ హెక్టిక్ కాలేజ్ లైఫ్ నుండి కొన్ని డేస్ బ్రేక్ తీసుకొని మంచిగా నేనైతే ఫ్యామిలీతో రిసార్ట్కి వెళ్తున్నా. అండ్ ఏంటంటే నిజం చెప్పాలంటే నాకు ఈ వీక్ డేస్లో లైక్ ఇంటర్నల్స్, ఎగ్జామ్స్ అంటూ చాలా స్ట్రెస్ ఉండేది. ఈ రిసార్ట్ అయితే ఒక రీసెట్ లాంటిది. నిజంగా మన లైఫ్లో మనం చాలా బిజీ అయిపోతున్నాం కదా, మనకి ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా మనం ఇగ్నోర్ చేస్తున్నాం. కానీ చిన్నప్పుడు మనం ఎలా ఉండేదో గుర్తుందా మీకు? నో స్ట్రెస్, నో ఫియర్. ఎగ్జామ్స్ అంటే అస్సలే భయం ఉండకపోయేది. కానీ నిజం చెప్పాలంటే నాకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉంటుండే. అంటే లైక్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ అంటూ ఉంటుండే, కొంచెం భయం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, చాలా ఈజీగా ఫన్గా అనిపిస్తుంది. కానీ మేబీ మనం ముందే నేర్చుకుంటుంటే కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుండేనేమో అనిపించింది. అప్పుడే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్ దొరికింది, అదే లర్నింగ్ ప్లాట్ఫామ్ బాంజో అనమాట. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అయితే కనబెట్టారు నీలకంఠ భాను గారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వీళ్ళది కాన్సెప్ట్, చాలా నచ్చింది నాకు. లైక్ వీళ్ళు ఏంటంటే పజిల్స్తో, గేమ్స్తో మనకి మ్యాథ్స్ అర్థమయ్యేలాగా చెప్తారు. నాకైతే చాలా నచ్చింది వీళ్ళ కాన్సెప్ట్. లైక్ మ్యాథ్స్ అంటే ప్రెషర్ కాదు, మంచిగా ఈజీగా నేర్చుకోవచ్చు అనే విధంగా చెప్తారు. మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. 5 to 15 years కిడ్స్కి లైక్ 50 minutes అయితే ఫ్రీ వర్క్షాప్ ఇస్తున్నారు. అండ్ ఇది ఇండియాలోనే కాదు, UK, US, UAE అండ్ కెనడా వాళ్ళు ఎక్కడన్నా జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మీ కజిన్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఇది కమెంట్ బాక్స్లో పెడతా, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా, వెళ్ళి చూడండి. ఇంకా రిసార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మమ్మీ హాయ్, డాడీ హాయ్. మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయినాం. మా పెద్దమమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ ముందే వచ్చేసారు. మాకైతే కోహెడా పక్కనే కాబట్టి ఫాస్ట్గానే వచ్చేసాం. ఇద్దరు ఆడుకుంటారు. మా మమ్మీ డ్యూటీ. హాయ్ చిన్ని. సో రీల్స్ ప్రాక్టీస్, రీల్స్ ప్రాక్టీస్.
ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. అందరు అబ్బాయిలు చేస్తున్నారు అనమాట. అక్కడ మా చిన్న వాళ్ళందరూ కూర్చున్నారు. సో ఇదే అనమాట డెకరేషన్. అండ్ అందరు రీల్స్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చూడండి స్టాండ్ కూడా పట్టుకొని వచ్చారు. మేము రీల్స్ అన్నీ చేసుకున్న వరకే నైట్ అయిపోయింది. ఇదే కాదు ఇంకా చాలా ఉంది. వెయిట్ చేయండి, వ్లాగ్ మొత్తం చూడండి. మీకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూపిస్తా మీకు. ఈమెనే పెద్ద సర్ప్రైజ్ మన ఛానల్లో ఫస్ట్ టైం సెకండ్ టైం అంతే. ఏం పెట్టుకున్నా చూపి నాకు కూడా. ఏంటి 20 రూపీస్ అంతే. నాకు కూడా ఒకటి ఇంకో ఇది ఏవో సంథింగ్ డబ్బా కూడా ఎంత క్యూట్ ఉందా. నిజమైన టాబ్లెట్స్ కాదు, క్యాండీస్ అన్నమాట ఇవి. క్యూట్గా రెడీ అయింది కదా ఫ్రూటీ. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా తాత అమ్మమ్మతోనైతే స్టార్ట్ చేశారు. ఇంకెక్కువ సాంగ్ పెడితే కాపీరైట్ అయిపోతుంది, అందుకే ఇక్కడికే ఆపేసిన. ఫస్ట్ టైం తాత ఇలా సపోర్ట్ చేయడం. కెమెరా పట్టున్నాడే సీమ దగ్గర చిన్నోడు. ఇక్కడ మేము కలిస్తే మొత్తం ఫన్నే ఉంటది. ఇక్కడ మేమందరం ఒక్కటేసారి కెమెరా పట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాం. ఇంకా తేజుజీ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశారు. మీరందరూ అడుగుతున్నారు వాళ్ళు ట్విన్సా అని. కాదు, 1 year లేట్ పుట్టిండు మా జీవుగాడు, బట్ సేమ్ డేట్ అంతే. సెలబ్రేషన్స్ చూడండి. ఇంకా జీవన్ తేజ్ ఇద్దరికి శుభాకాంక్షలు. మామ గిఫ్ట్ బాక్స్ తెచ్చింది కానీ అది దాంట్లో ఏముందో తెలవడానికి దండాలు పడుతున్నారు. అజ్మీర్ కళాఖండ్ నేను అక్క తమ్ముడు ముగ్గురం కలిసి వాళ్ళిద్దరికైతే గిఫ్ట్ చేసినాం. అక్కనే షాపింగ్ చేసింది, ఎందుకంటే మేమిద్దరం బిజీ ఉండే. ఫ్రీ ఉంటే మేము కూడా వెళ్లే వాళ్ళమేమో. వాచెస్ ఎందుకు ఇచ్చినామంటే వేసుకున్న ప్రతిసారి మేము గుర్తుకొస్తాం కదా, అందుకే ఇచ్చాం. అలా ఏం కాదు, వాళ్ళు ఇంత సపోర్ట్ చేసినాక మేమెందుకు వాళ్ళకి గిఫ్ట్ చేయం, మీరే చెప్పండి. వారికి ఇద్దరికి బహుమతులు తెచ్చారు. ఇండిపెండెన్స్ వీళ్ళ పెళ్లి, వీళ్ళ హల్దీ, వీళ్ళ పిల్లలు పుట్టినరోజులు, ఇంకేమైనా అన్ని లైఫ్ టైం బర్త్డే గిఫ్ట్. అదే వద్దు కృష్ణ గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నవర్రా మీ బాయ్ అంటే ఫుల్ ఇష్టం వాళ్ళిద్దరికి. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. మధ్యలో నుంచి అక్క పట్టుకొని తిరిగేటోడే ఇప్పుడేం పట్టుకొని ఇలా అందరూ చెప్పగలరు. అలా కాదు, వెరైటీగా ఉండాలి. బట్టి బట్టి కదా సాంగ్ టైప్ లో వెళ్దాం. ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్ వేస్తాను, అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను. ఈ శాంపుల్ లో పాటేసుకోండి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి. నువ్వే తీసుకున్నావు, నువ్వే నాగేం డాన్స్ గట్ల బాబు.
ఇప్పుడు అందరూ బాగానే డాన్స్ చేస్తున్నారు, దాని తర్వాత చూడండి ఏమైందో మీరే. సాంగ్తో కనెక్ట్ అయ్యి అందరూ ఎమోషనల్ అయిపోయారు, నేను కూడా ఎమోషనల్ అయిపోయినా ఆఖరికి. అయితే నా సెకండ్ అవుట్ఫిట్, అందరూ టూ అవుట్ఫిట్స్ చేంజ్ చేశారు, కానీ నేనైతే కొంచెం లిమిటెడ్, అసలు తెచ్చుకోలేదు నేను అవుట్ఫిట్స్. సో నేను జస్ట్ లెహెంగా అండ్ వేసుకున్నదే తెచ్చుకున్నా. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా పెద్ద మమ్మీ పెద్ద డాడీ యానివర్సరీ ఉంది, అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత మంచిగా రెడీ అయినా అనమాట. ఎలా ఉంది మీరే చెప్పండి. సో వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తున్నా, మిస్ అవ్వకుండా చూడండి మేము ఏమేమి చేసినామో, అసలు ఎట్లా ఎంజాయ్ చేసినామో అని. ఇంకా చాలా ఉంది, సో తీస్తా, క్యాప్చర్ చేస్తా. అండ్ ఓకే, తినడానికి వెళ్దాం, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అందరు తింటున్నారు ఇక్కడ అయితే. అండ్ నెక్స్ట్ చూపిస్తాం మీకు, ఇక్కడ డీజే ఫ్లోర్, డాన్స్ ఫ్లోర్, అండ్ ఇక్కడ వాళ్ళందరూ తినేసారు. అండ్ మా చిన్ని ఇట్రా, ఇదైతే హే సకిల్లో నుండి తీసుకుంది, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఇప్పుడు డాన్స్ చేయాలి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ అయితే. డాన్స్ రాకపోయినా వేస్తున్నారు అందరూ ఏదో ఒకటి, మళ్ళా రాదని. ఇప్పుడైతే కపుల్ డాన్స్ చేస్తున్నారు, చాలా క్యూట్ అనిపించింది నాకైతే. మీకు నా ఐస్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నాకైతే లెన్స్ పెట్టుకున్నట్టుంది కానీ పెట్టుకోలేదు. 12 అయితే అయ్యింది, ఇంకా మ్యారేజ్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఫుల్ కామెడీ చేస్తున్నారు ఇక్కడ. గిఫ్ట్ 12 కాకముందే కట్ చేసేద్దాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. మొత్తం ఎంజాయ్ చేసుకుంటూనే ఉన్నాం మేమైతే. చిన్నక్కకైతే హెల్త్ బాగాలేదు, అందుకే రాలేదు. గైస్, ఇదేమైనా న్యాయమా? ఇద్దరు చూడండి, దొంగలు స్విమ్మింగ్ చేస్తున్నారు, ముగ్గురు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇదేమైనా న్యాయమా? మేమేమో కష్టపడి ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కలిసి ఉంటే ఎంతో బాగుంటుందో కదా. చాలా గోలగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, ఆ వైబే వేరు. గాయస్, ఇలా అయితే జరిగింది మా రిసార్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా లాస్ట్ క్లిప్ ఎందుకు మిస్ అయిందంటే, మేమైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయినాం, ఇంకా లాస్ట్ క్లిప్ పట్టిపోయింది. అంటే నేను, అక్క, ఫ్రూటీ అందరూ స్విమ్మింగ్ చేసినాం అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ మా పెద్ద మమ్మీ వాళ్ళకి అండ్ పెద్ద డాడీకి, పెద్ద మమ్మీకి, మా బొమ్మర్దులకు కూడా విష్ చేయండి హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మ్యారేజ్ డే అని. అండ్ డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి, నేనైతే మీకు ముందే చెప్పాను కదా మ్యాథ్స్ గురించి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్.